ప్రశాంత్ వర్మ ఏ ముహూర్తాన పట్టుబట్టి హనుమాన్ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేశాడో గాని సినిమా విడుదలైన మరుక్షణం నుంచి ప్రపంచవ్యాప్తంగా అప్రతిహతంగా దూసుకెళ్తూ మరోసారి తెలుగోడి సత్తాను వెలుగెత్తి చాటడమే కాకుండా సినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు. చిత్రాన్ని చూసి అందులోని నటుల యాక్టింగ్కు, దర్శకుని ప్రతిభకు చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ఈ చిత్రాన్ని చూసి బాలీవుడ్ నేర్చుకోవాల్సింది చాలా ఉందంటన్నారు. సినిమా విడుదలైన 2 రోజులు 2 తెలుగు రాష్ట్రాలలోని హనుమాన్ సినిమా నడుస్తున్న థియేటర్లు నిండిపోగా నెమ్మదిగా ఇప్పుడు ఇది బాలీవుడ్తో పాటు మిగతా రాష్ట్రాలకు పాకింది. దీంతో టాలీవుడ్తో పాటుగా బాలీవుడ్లో, ఓవర్సీస్లలో బాహుబలి, RRRలను కూడా దాటి రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. రిలీజైన 4 రోజుల్లో 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపించింది. తాజాగా ఈ సినిమాను కన్నడ స్టార్ హీరోలు శివ రాజ్ కుమార్, రిషబ్ శెట్టి, ధనుంజయ, తమిళ ఇండస్ట్రీ నుంచి రాధిక, శరత్ కుమార్, బాలీవుడ్ నుంచి మాధవన్, వివేక్ అగ్నిహోత్రి, మలయాళ పరిశ్రమ నుంచి ఉన్ని ముకుందన్, టాలీవుడ్ నుంచి రవితేజ, రామ్ పోతినేని, మంచు విష్ణు, నారా రోహిత్, గోపీచంద్, ఆర్జీవి, సాయిధరం తేజ్, నాని, వరుణ్ తేజ్, రాఘవేంద్రరావు వంటి హీరోలు, దర్శకులు చిత్ర యూనిట్, దర్శకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలపడమే కాక మెచ్చుకుంటున్నారు. బాలకృష్ణ ప్రత్యేకంగా షో వేయించుకుని మరి సినిమా తిలకించి ప్రశాంత్ వర్మను పొగడ్తల్లో ముంచెత్తారు.